వేదిక మీద బాలయ్య బాబు గారి చేతుల మీదుగా లాంచ్ కాబోతున్నా, అలాగే మనం తెలుసుకోబోతున్న ఆ విషయం గురించి ఆయన మాటల్లోనే విందాం. బిఫోర్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ యాజ్ అ సర్ప్రైజ్. So, Tejaswini Nandamuri garu, creative producer of Unstoppable Show, a huge round of welcome to you. Thank you so much for joining us. It was a special announcement cheyadaniki vichesina Nandamuri Balakrishna gariki swagatam suswagatam. Mansion House Unstoppable, presented by South India Shopping Mall, celebrated by Happy Mobiles, co-presented by Vega Jewellers, Redmi, Myron Homes and Tenali W House, Pain Relief Partner, My Doctor Pain Relief Spray, powered by Haldiram's, Fashion Partner, Special Partners, NGG, Why Not Electronics, Home Appliances and Stores, and Hospitality Partner, Capital Hospitals. Thank you so much. అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఆయన గురించి మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలి, ఆయన గురించి చెప్పాలంటే చరిత్ర రాయాలి. ఆయన అభిమాని అవ్వడం ఒక అదృష్టంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ భావిస్తారు. విజయదశమి శుభాకాంక్షలు సార్. మీకు చాలా చాలా ఆనందంగా, ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది ఈరోజు మా అందరికీ. మీడియా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు, మీడియా దిగ్గజాలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి సమక్షంలో మీరు రావడం, ఈరోజు సీజన్ 4 లాంచ్ మరియు ప్రోమో గురించి మాకు ఎన్ని విషయాలు తెలియజేస్తారని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎస్, మరి అతిథుల వేదిక మీదకి ఆహ్వానించే ముందు ఈ మధ్య మనం కోల్పోయిన ఒక గ్రేట్ లెజెండ్ ఆఫ్ ఇండియా, రతన్ ఆఫ్ ఇండియా, ద ఫిలాంథ్రోపిస్ట్, ద గ్రేట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొచ్చిన రతన్ టాటా గారి సంస్మరణార్థం ఒక నిమిషం మౌనం పాటిద్దాం అందరం. రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు కైండ్లీ రైజ్. Ladies and gentlemen, thank you. Well, Mansion House Unstoppable Season 4 launch కోసం ప్రత్యేకంగా విచ్చేశారు అల్లు అరవింద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దసరా శుభాకాంక్షలు. నాకు కొద్దిగా దగ్గుగా ఉంది, నేను మాట్లాడడం కష్టము, వచ్చి కూర్చుంటానని అడిగాను. ఎవరో ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను మధ్యలో దగ్గు వచ్చి నేను తగ్గితే అది కొంచెం కట్ చేయండి, అది డిస్క్లైమర్. నేను 2 సంవత్సరాల క్రితం ఈ టాక్ షోని ఒక బాలకృష్ణ గారితో మంచి టాక్ షో చేస్తాము అనే ఊహతోటి ఈ టాక్ షోని ప్రారంభించాం. తీరా చూస్తే ఈ టాక్ షో one of the biggest talk shows of India. One of the biggest talk show of India. Sorry. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రపంచం అంతా అన్నిటికీ IMDb రేటింగ్ అని ఒకటి ఉంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో IMDb రేటింగ్లో దీన్ని 9 out of 10 ఇచ్చారు. ఏ షోకి ఇవ్వరు అది. మన టాప్ ఇండియన్ షోస్ లో మీరు ఆ పేర్లు చెప్తే బాగోదు, వెరీ పాపులర్ టాక్ షోస్ ఉన్నాయి కదా, అవి తీసి IMDb మీద చూడండి. 6.5, 6.7 మొత్తకే ఉన్నాయి. మన షోకి మాత్రమే 9/10. అటువంటి టాక్ షో మన ఆహాకి రావడం మా అదృష్టం. అది మేము మీకు ప్రజెంట్ చేయడం, మీరు దీన్ని ఇంత ఎత్తుకు తీసుకెళ్ళడం సరదా మీకు మేము కృతజ్ఞులం. ఈ టాక్ షో అంత ఎత్తి పెట్టడానికి ఎవరి భుజాల మీద పెట్టాం? మన బాలయ్య భుజాల మీద పెట్టాం. అందువల్ల తీసుకుని వెళ్ళి దాన్ని అంత ఎత్తున పెట్టారు. మీరు అనుకోవచ్చు 1, 2, 3 షోల్లో చీఫ్ మినిస్టర్లు వచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు వచ్చారు, పెద్ద పెద్ద హీరోలు వచ్చారు. ఇంతమంది వచ్చి ఇన్ని నడిచిన తర్వాత
మళ్ళీ సీజన్ 4లో ఏంటబ్బా తీసుకొస్తారని చూడండి. దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ ఆఫ్ అన్స్టాపబుల్. మళ్ళీ మీకు అటువంటి షోని ఎలా ఉంటుందో చెప్పడానికి మన ఒక ట్రైలర్ని మనం వేయడం సర్వసాధారణం కదా. అందువల్ల ఈ ట్రైలరు ఇదివరకలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది. ఆ ట్రైలర్ వేసే టైం అయిందమ్మా. తేజస్విని గారు మాట్లాడిన తర్వాత వేస్తే బాగుంటుందేమో. పర్లేదమ్మా, మాట్లాడు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా అందరికీ. అండ్ it is a very special day for me because this is the first time నేను అన్స్టాపబుల్ ఫ్యామిలీతో ఇక్కడ మీ అందరి ముందు కూర్చున్నాను. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఈ షో గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం అరవింద్ అంకుల్ ఆయనకు ఐడియా వచ్చింది ఈ షో తీద్దామని. వచ్చినప్పుడు చాలా మంది యాక్చువల్లీ చెప్పారు చేద్దామా వద్దా, ఇమేజ్కి సెట్ అవుతుందా లేదా అని చాలా మంది చెప్పారు. బట్ వన్ పర్సన్ హూ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇది చేయాల్సిందే అని చెప్పిన వ్యక్తి నాన్నగారు. డాడీ వాజ్ ఆల్వేస్ ఎన్కరేజ్. ఆయన ధైర్యం తీసుకుని ఇది చేశారు. అండ్ ఆ ధైర్యమే ఇవాళ అన్స్టాపబుల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. 3 సీజన్స్ అయిపోయాయి. అండ్ అరవింద్ అంకుల్ చెప్పినట్టు వరల్డ్ నంబర్ IMDb రేటింగ్లో 18th ర్యాంక్ వచ్చిన షో. అండ్ అదే కాకుండా ఇండియాలో మోస్ట్ పాపులర్ షో అయింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ ఆహా టీమ్ ఫర్ డూయింగ్ సచ్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ ఐ థింక్ ద మెయిన్ యూనిక్ పాయింట్ ఆఫ్ దిస్ షో ఎవరు చూడని సైడ్, డాడీది ఎవరు చూడని సైడ్ చూశారు ఈ షోలో. అండ్ ఫర్ మీ పర్సనలీ హూజ్ అన్స్టాపబుల్ అంటే నంబర్ 1 ఛాలెంజ్ వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ఛాలెంజెస్ తీసుకోవడం. సెకండ్లీ పక్కన ఎవరు ఉంటే వాళ్ళ కోసం ఎప్పుడు ఉండడం. అది ఫ్యామిలీ కానివ్వండి, అది మిత్రులు కానివ్వండి, లేకపోతే తెలియని వాళ్ళు కూడా కానివ్వండి, ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడం. అండ్ అదే కాకుండా ఆన్ అ బిగ్గర్ ఇంపాక్ట్, ఆన్ అ బిగ్గర్ సోషల్ ఇంపాక్ట్, సొసైటీ కోసం ఎప్పుడు ఉండడం. అండ్ ఆల్ దీస్ 3 నాన్నగారు ఎన్ని రోజు చేశారు. ఆయన చేయని జానర్ లేదు, ఆయన చేయని గెటప్ లేదు. అండ్ అదే కాకుండా ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం ఎప్పుడు ఉన్న వ్యక్తి. అండ్ మీ అందరికీ తెలిసిందే ఈసారి ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే హిందూపూర్ నుంచి. అండ్ ఆయనతో నేను ఎప్పుడు ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఎంత హిందూపూర్ గురించి మాట్లాడతారో, ఎంత ఆలోచిస్తారో. అండ్ వెరీ పర్సనల్ టు మీ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. నేను అక్కడ ఎప్పుడు వెళ్ళినా అక్కడున్న పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళతో వచ్చిన ఫ్యామిలీ కానివ్వండి, ఎప్పుడు వచ్చి ఇది హాస్పిటల్ కాదమ్మా, ఇది దేవాలయం అని అంటారు ప్రతిసారి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు డాడ్ ఫర్ మేకింగ్ దట్ హ్యాపెన్. అండ్ ద వండర్ఫుల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ద టీమ్ అట్ బసవ తారకం. అండ్ ఫైనలీ టాకింగ్ అబౌట్ ద ప్రోమో, 3 సీజన్స్ అయిపోయాయి. అంకుల్ చెప్పినట్టు 3 సీజన్స్ అయిపోయాయి. ఈసారి కొత్తగా 4th సీజన్లో ఏం చేస్తారు అని అందరు అనుకోవచ్చు. దిస్ ట్రైలర్ ఇస్ జస్ట్ అ గ్లింప్స్ into what is coming. It is totally unpredictable. And already కొన్ని episodes shoot చేసాము. And I'm so excited for everybody to take a look at the episodes. And this is just a beginning of the unpredictable nature of Unstoppable that you're going to see today. And with this, I invite Dad to please come out to the stage and launch the trailer. బాలయ్య గారు మొదటి వరకు చిన్నపిల్ల అనుకున్నాను. ఇది ఎట్లా మాట్లాడేసిందో, ఎంత బాగా మాట్లాడిందో, చాలా ముచ్చట వేసింది నాకు. సో ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసే సమయం ఆసన్నమైంది. సో ఓకే, ట్రైలర్ లాంచ్ ప్లీజ్.
ఫోటో. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఏ షో అయినా టాక్ షో అయినా జనరల్గా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాక బ్లాక్ బస్టర్స్ అవుతాయి. బాలయ్య టాక్ షో ప్రోమోతోనే బ్లాక్ బస్టర్ అవుతాయి. బాబు ప్రోమో చూసాక నాకు బాలయ్య మనం ఎక్స్ట్రాడినరీగా సినిమా చేసి కథ రాసి డైలాగులు చెప్పించి ఎలివేషన్స్ ఇచ్చి ఇంత చేస్తే గూస్ బంప్స్ వస్తాయి. కానీ బాలయ్య తెచ్చుకుంటే యానిమేషన్తో కూడా గూస్ బంప్స్ తెప్పించగలరు. సో నాకు కొన్ని షార్ట్స్ అయితే యానిమేషన్ సంగతి మర్చిపోయి నేను అసలు నాకు అంత కిక్ వచ్చింది. అండ్ ఇంకొక విషయం అర్థమయ్యేలా చెప్పారు. ఆ టీంలో జనరల్గా మనకి పండగలు అంటే దసరా పండగ, సంక్రాంతి పండగ, దీపావళి పండగ, ఇలా పండుగలు ఉంటాయి. కానీ ప్రత్యేకత పండుగ క్రియేట్ చేసేది బాలయ్య పండగ. సో దసరాకి మనం బతుకమ్మ ఆడతాం, లేకపోతే సంక్రాంతికి ముగ్గులు వేస్తాం, సో దీపావళి అంటే టపాసులు కలుస్తాం. సో బాలయ్య పండుగ అంటే అన్స్టాపబుల్ ఎపిసోడ్స్ యాడ్ చేసే ఫన్ ఆల్రెడీ. సో ఈసారి కూడా బాలయ్య గారు అంతే నమ్మకమైంది. అండ్ బాలయ్య గారి గురించి చెప్పాలంటే ఆఫ్ స్క్రీన్ దసరా అంటేనే మరి అమ్మవారు స్త్రీ రూపం, స్త్రీ శక్తి. 9 రోజులు అమ్మవారిని 9 వారాల్లో పూజిస్తూ మరి ఒక దసరా వేడుకను ముఖ్యంగా ఎన్నో అవతారాలు, వాటిల్లో మరి మంచి మీద చెడు, అలాగే అన్యాయం మీద న్యాయం, అధర్మం మీద ధర్మం, ఇలా వాటి మీద గెలుపు అన్నది మన చేతుల్లో ఉంది. అది మనం ఏదైతే మనం కొత్తగా అనుకుంటామో చెయ్యాలని ఒక దృఢ సంకల్పం, ఎటువంటి అనుమానం లేకుండా ముందుకు దూసుకుపోతామో అప్పుడు ఆ జయం అన్నది మనల్ని వరిస్తుంది అన్నదానికి ఒక ప్రతీక ఈ దసరా, ఈ శరణవరాత్రులు. అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వారికి, తెలుగు ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ఈ వేదిక మీద ఉన్న మా అన్స్టాపబుల్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కంటెంట్ హెడ్ అయిన అల్లు అరవింద్ గారికి, అలాగే ఈ యొక్క ఆహా CEO గారు రవి గారికి, అలాగే మన ఈ యొక్క యానిమేటెడ్ ఏదైతే సీజన్ 4 ప్రోమోని ఎంత అద్భుతంగా మన మన ముందుకు తీసుకొచ్చారు రాజు గారికి, రాకేష్ గారికి, మార్కెటింగ్ హెడ్ రాకేష్ గారికి, అండ్ అన్స్టాపబుల్ టీం అందరూ కూడా, అలాగే చేసిన శ్రేయభిలాషులు, మిత్రులు, నా అభిమానులు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక అది మొదలవడమే ఒక విస్ఫోటనం. అంటే ఒక జరిగింది ఒక కాన్సిలేషన్ అంటాం మనం. ఎందుకంటే అవి అంటాం కొంతమంది మహానుభావులు పుడతారు, అది ఎందుకు పుడతారు అన్నది వాళ్ళ కారణం జన్మలు. ఎందుకంటే ముందు ముఖ్యంగా ఏ వేదిక మీద అయినా ముందు మా నాన్నగారు తలుచుకోవడం నాకు అలవాటు. ఆయన మరి ఇవాళ అటువంటి పుణ్య దంపతుల బిడ్డగా జన్మించి ఆయన ప్రతిరూపంగా మీ అందరి గుండెల్లో నన్ను నిలిపినందుకు ఆయనకి ముఖ్యంగా ఆయన దైవాంశ సంభూతులు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన కేవలం నాకు తండ్రి గారే కాదు, గురువుగా ఆయన భావిస్తూ ఆయన ఇంతకు ముందు చేసిన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ఎంతో ముందు చూపుతూ ఆయన
ఎన్నో సినిమాలు తీయడం జరిగింది. అటువంటి దారిలోనే ఆ బాటలోనే నడుస్తూ ఈ యొక్క అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. మరి అన్స్టాపబుల్ ముఖ్యంగా ఇంకెవరికైతే నేను చేసేవాడిని కాదు ఈ షో, అది మాత్రం వాస్తవం. ఇంకెవరు అడిగినా చేసేవాడిని కాదు. చాలా మంది వేరే ప్రోగ్రామ్స్ అడగడం జరిగింది, నేను చేయనని చెప్పేశాను. ముఖ్యంగా అరవింద్ గారి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే తరుతరుత ఒక్కొక్కరితో పరిచయం ఈ అన్స్టాపబుల్ టీంతో అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరు పనిచేస్తూ అందరి కష్ట ఫలితమే ఈరోజు ఈ యొక్క అన్స్టాపబుల్ యొక్క సక్సెస్. ఇప్పుడు మన ఎంబీపీలో 18th ర్యాంక్డ్ షో, బెస్ట్ షో ఇన్ ద వరల్డ్. అలాగే మన దేశంలోనే ఇవాళ నంబర్ 1 షోగా ఒక రీజనల్ లాంగ్వేజ్ తెలుగు టాక్ షో అయ్యుండి మన దేశంలోనే ఇవాళ నంబర్ 1 స్థానం సంపాదించుకుందంటే ముఖ్యంగా ఒకటి మనం అడిగినప్పుడు కూడా చెప్పాను, మీ బెస్ట్ గెస్ట్ అంటే అందరూ వర్స్ట్ గెస్ట్లే, వచ్చిన తర్వాత అందరు బెస్ట్ అయ్యారని. అలాగే ఈ షోలో అదే నచ్చింది అందరికీ. ఆయన అనిల్ రావుపూడి గారు చెప్పినట్టు నాకుగా నేనే కాదు, ఓహో ఇలా కూడా ఉంటానా నేనని కాకుండా వాళ్ళ ఎంతోమంది హీరోలు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది షోకి. మొదటి 3 సీజన్లకి వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఎంత బిడియంగా ఎంత ఇదిగా ఉన్నారో ఒక్కసారి ఓపెన్ అప్ అయ్యేసరికి మెయిన్గా వాళ్ళందరి వల్ల కూడా ఈ షో సక్సెస్ అయిందని ఎటువంటి ప్రశ్నలు అడిగినా కూడా, ఎటువంటి కఠోరమైన చెప్పడానికి కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళెంతో ఓపెన్ హార్టెడ్గా ఇలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా వాళ్ళందరూ ఓపెన్ అప్ అవ్వడం ఈ షోలో అందరి ఒక ప్రత్యేకతగా నిలిచింది. అలాగే మన ప్రేక్షకులు ఏది మనం కొత్తది అందించినా తప్పకుండా వాటిని వాళ్ళు ఆమోద ముద్ర వేస్తారు, దాన్ని సక్సెస్ చేస్తారు. మన తెలుగు ప్రజలే కాకుండా వాళ్ళ యావత్ భారతదేశం కూడా ఇవాళ ఈ షోకి నీరాజనం అందించిందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులకు అదే అలాగే అన్స్టాపబుల్ టీం వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వెట్టు గురించి మనం పొగడకూడదు. నా చిన్న కూతురు నందమూరి తేజస్విని మతుకుమల్లి తను కూడా ఒక క్రియేటివ్ కన్సల్టెంట్గా ఈ యొక్క అన్స్టాపబుల్లో భాగం కావడం, పంచుకోవడం, ఐడియాలు పంచుకోవడం, అందరూ అహర్నిశలు ఒక ప్రోగ్రామ్ అంటే దాన్ని ఎంతో అద్భుతంగా వాటిని స్క్రిప్ట్ రైటర్ ఆయన రవి మచ్చ గారు, ఆయన కూడా ఎంతో అభినందించాలి. పంచుకునేవాళ్ళం అందరం. అక్కడికక్కడ స్పాట్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉండేది అప్పటికప్పుడే, అక్కడ ఏం ప్రాపర్టీస్ కావాలన్నా కూడా అలా ఒక టీం అద్భుతమైన ఒక కుటుంబంగా అందరం శ్రమించి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎంత చాపు టాక్ షో ఉందో ఈ స్థాయి తీసుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ వంతు బాధ్యతను నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ యానిమేటెడ్ ఇవాళ చూశాను మీరు, ఇదొక వినూత్న ప్రక్రియ. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా సినిమాలు హిట్లు అవ్వడం, ఇంగ్లీష్ నుంచి కూడా మన తెలుగు తర్వాత ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించడం, పిల్లలు అందరూ అన్ని రంగాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, వాటిని కామిక్ బుక్స్గా బయటికి తీసుకురావడం, అవి కూడా ఎంతో ప్రాచుర్యం పొందడం అలా చూసాం మనం. అలాగే అన్స్టాపబుల్ 3 సీజన్లు అంతా సక్సెస్ అయ్యింది. సో ఏదో ఒకటి చేయాలి, కొత్తదనం చేసి ఆబాలగోపాలాన్ని మనం మళ్ళీ ఒక ఏదో కొత్తదనం ఇద్దాం, వాళ్ళకి తిరిగి మనం ఇవ్వాలి అని ఒక సంకల్పంతో ఈ యానిమేషన్ అనేది ఫ్యూచర్ చూస్తున్నాం మనం. అంతా ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందో
లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, ఇదంతా ఎలా మనం కూడా వాటికి సమానంగా మనం కూడా ప్రయాణం చేయాలి. లేదా దానికంటే ముందు ఒకటి ఉందంటే, ఒక టూల్, ఒక యాప్ ఎంత ఉందంటే దాన్ని మనం కూడా ముందే దాన్ని వాడుకోవాలి, ప్రజలకు ఇవ్వాలి, ప్రజలు ఎప్పుడు వాటిని స్వీకరిస్తారు అన్న సంకల్పంతోనే ఈ యానిమేటెడ్ ఈ ప్రోమో సీజన్ 4కి ఈ యానిమేటెడ్ ప్రోమోని ట్రైలర్ని తయారు చేయడం జరిగింది. థ్యాంక్స్ మిస్టర్ రాజు, డన్ ఎ వండర్ఫుల్ జాబ్, యూ అండ్ యువర్ టీమ్ చాలా బాగా చేశారు. అలాగే రాకేష్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ ఠాకూర్ గారు ఎప్పుడు 2 చేతులు నా చేతుల్లో ఉంటాయి. ఆయన ఎక్కడున్నా ఆయన గుండె చప్పుడు ఇక్కడ ఉంటుంది, అలాగే నేను ఎక్కడున్నా ఆయన గుండె చప్పుడు, నేను ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు ఆయన. అలా అందరం కలిసి కష్టపడ్డాం ఈ యొక్క స్థాయికి రావడానికి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా ముందు చూస్తారు సీజన్ 4 ఎలా ఉంటుందో. చాలా బాగుస్తుంది, నేను చెప్పకూడదు ఇంకా, దాన్ని అంతకంటే బాగుస్తుంది అంటాను, కానీ ఎంత అన్నది రేపు మీరే చూస్తారు ప్రత్యక్షంగా. సో ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ప్లీజ్ కమ్ అప్. And Mr. Rakesh. Basu and the content team. Super. Rakesh. Rajit. Yeah. Rajit is there. Rajit. Fantastic. ముఖ్యంగా అనిల్ రాపుడి గారు ఏమి ఒక పోర్ట్ఫోలియో ఇవ్వాలమ్మా, రాత్రి మాట్లాడుకుందాం. మళ్ళీ ఎక్కువసార్లు మన సీజన్కి వచ్చిన గెస్ట్ అనిల్ రాపుడి గారు చేసేది ఒక్క సినిమానే, కానీ 100 సినిమాలు అనుభూతం చెప్పను, ఒక సినిమాని చేసింది, ఇంకా 100 సినిమాలు చేద్దాం మన కాంబినేషన్లో. అదే ఆ కళాపతుల ఆశీస్సులు చల్లగా ఉండాలి, ప్రసరింప చేయాలని భగవంతుని కోరుకుంటాను. సో దిస్ ద కంటెంట్ టీమ్, మన రాజీవ్ గారు, అలాగే రాకేష్ గారు, అందరూ అద్భుతంగా ఎంతో, రాజీవ్ గారు అంతా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. వండర్ఫుల్ క్వాలిటీ అండి, సూపర్. Thank you. అంత తక్కువ టైంలో వాడు అడిగింది 6 నెలలు అడిగారు, ఇచ్చిందేమో 2 వారాలు. ఏదైనా అంతే, వేడివేడిగా వడ్డిస్తేనే ఏదైనా రుచిగా ఉంటుంది, ఏదైనా వేడివేడిగా. సరే, ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అన్స్టాపబుల్ ఒక ట్యాగ్ ఏంటంటే